రేవంత్ రెడ్డి గురించి మీకు పూర్తి అవగాహన లేదు. ఆయన ఏ పార్టీనైనా ఒక ప్లాట్ఫామ్ లాగా వాడుకుంటాడు. మొదలు బీజేపీ మనిషి, ఏబీవీపీలో స్టార్ట్ అయింది జీవితం. తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చాడు, 3-4 ఏళ్ళు పనిచేశాడు. తర్వాత టీడీపీలోకి పోయాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. ఏ పార్టీనైనా ప్లాట్ఫామ్ లాగా వాడుకోవడం, అక్కడ నుంచి ఆయన పదవి కోసం, ఆయన ప్రమోషన్ కోసం పైకి ఎదగడానికి ఏదైనా చేస్తాడు. చివరికి ఆఖరికి మళ్ళీ ఆయన మజిలి ఏ గూటి పక్ష ఆ గూటికే చేరుతుంది అన్నట్టు అచ్చంగా బీజేపీలో ప్రారంభమైంచి బీజేపీలోనే ముగుస్తాడు. ఇది మీరు రాసి పెట్టుకోండి. అంతేనా? ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఈ రోజు రాసి పెట్టుకోండి. మళ్ళీ ఈశ్వర్ గారు మీరుంటారు, నేనుంటాను, ఎక్కడా పోము, ఇంకొక 10-15 నెలలు అయితే ఉంటాం అనుకుంటా. కాబట్టి తప్పకుండా ఈ 2 నెలల్లోనే జరగబోయే పరిణామం ఇది ఇవాళ గుర్తుపెట్టుకొని ఈ రోజు చెప్తున్నా. మళ్ళీ జరగదు, పెద్ద సంచలనం అవుతుంది రాష్ట్ర రాజకీయాలు. మీకు అనిపిస్తుంది? నాకైతే అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వని మాట వాస్తవమా కాదా? ఈ 2 నెలల్లో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఇవ్వట్లేదు? ఒకటే కారణం, ఈయన బీజేపీతో రాసుకొని పూసుకొని తిరగడాలు, అర్ధరాత్రి బీజేపీ ఎంపీల కార్లలో వెళ్ళి ప్రైవేట్ గా అమిత్ షాని కలవడాలు, ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు. విధి లేదు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఈయనకు దిక్కులేక, ఆయనకు సఖ్యలేక ఎక్కడ ఈయన తీసేస్తే ప్రభుత్వం పడిపోద్దేమని రాహుల్ గాంధీ భయంతో ఇవాళ పిసిసి అధ్యక్షుడు పోయినప్పుడు, ఇంకోరు పోయినప్పుడు వాపోతున్నాడు రాహుల్ గాంధీ, ఈయనను పెట్టుకున్నావు ఎంత దరిద్రం అని. కానీ ఏం చేస్తాం? మీరు కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ అంటున్నారు ఈ రాష్ట్రంలో, కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ. ఎట్లా బీజేపీ బీఆర్ఎస్? నిన్న మాట్లాడినట్టే 2 ఉదాహరణలు, 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను చెప్తున్నా మీకు, మీరు దానికి చెప్పండి. కేటీఆర్ ఫార్ములా 1 రేస్లో ఆ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయాలని గవర్నర్కి నివేదిక పంపిస్తే, సమాచారం అందిస్తే 2 నెలల నుంచి అది పెండింగ్ లో పెట్టారు. ఓకే, దీనికి కారణం బీజేపీ ఆపుతోంది. చెప్తాను. రెండోది, కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పగిస్తే సిబిఐ ఇప్పటి వరకు కేసీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇది కూడా బీజేపీ ఆపుతోంది. దీనికి ఏం సమాధానం? స్పష్టమైన సమాధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి ఆల్రెడీ తీసుకున్నారు ఫార్ములా ఈ కేసులో. ఒకసారి ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్కి మళ్ళీ ఆయన దగ్గర పంపాల్సిన అవసరం లేదు. నువ్వు మగాడివి అనుమతి ఉంది. నువ్వు మగాడివి అయితే రేవంత్ రెడ్డి, నేను అంటా ఉన్నా, నువ్వు మగాడివి అయితే ప్రాసిక్యూషన్కి ఆల్రెడీ గవర్నర్ అనుమతి ఇచ్చాకనే కదా నా మీద కేసు పెట్టారు కదా. ఛార్జ్ షీట్ చూస్తా, కేసులో ఎంత దమ్ముందో వెయ్యి. ఒకటి, నెంబర్ 1. అసలు రెండోసారి గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఏ తలమాసిన ఏదో చెప్పాడు ఆయనకి, నాకు తెలియదు. కానీ రెండోసారి గవర్నర్ అనుమతి అవసరం లేదు. పెట్టు కేసు, నేను వద్దంటలేదు కదా. నన్ను జైలుకి పంపుతా అంటున్నా, పంపు, చూస్తా. మగాడివి అయితే చెయ్యి, నెంబర్ 1. రెండోది, నేను ఓపెన్గా చెప్పాను, ఈశ్వర్, నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను, నీకు మగాడివి అయితే రా అని చెప్పాను. ఈ దేశంలో ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వాడైనా, నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను అని చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా? నేను చెప్తున్నా, మగాడివి అయితే రా, నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, ఇద్దరం కూర్చున్నాం లైవ్ టీవీలో. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు అవినీతి పరుడో ప్రజలు తేల్చుకుంటారా? నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరం 2 ఏళ్ల నుంచి సేమ్ క్యాసెట్, ఏసీ ఏదో కమిషన్ వేసాడు, అయిపోయింది. విజిలెన్స్ వేసాడు, అది అయిపోయింది. కొండనంతా తవ్వి చివరికి ఏం పట్టారాయా? గోష్ కమిషన్ అంటే ఏమీ లేదు అందులో. ఏమీ లేక ఏం చేశాడు? పెట్టు, నువ్వు సిఐడి ద్వారా పెట్టి కేసు ఎవడని ఆపుతున్నాడని సిబిఐ అన్నావు. నేను అడుగుతాను, ఎవడు అడిగాడు సిబిఐ అని? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు. మరి నువ్వు సిబిఐకి ఎందుకు ఇచ్చావు? ఫస్ట్ నువ్వు చెప్పు నాకు, ఏ ఉద్దేశంతో ఇచ్చావు? నువ్వు ఎందుకు సిఐడికి ఎందుకు ఇవ్వలేదు? సిఐడి వాడు మరి 2 ఏళ్ళుగా కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇమ్మనే కదా అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే, రాష్ట్రంలో సిఐడి చచ్చిపోయిందా? రాష్ట్రంలో ఏసీబీ లేదా? రాష్ట్ర ఏజెన్సీలు లేవా? అసలు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు, ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిబిఐకి జై కొడతాడు. అంటే ఎవరితో ఉన్నారు స్వామి? నాకు అర్థం కాక అడుగుతాను. ఇంకోటి, నువ్వు పెట్టి ఇక్కడ సిబిఐ చేయట్లేదు కదా, సిఐడి కేసు పెట్టి ఎవడొద్దనండి నిన్ను, ఏం పీకుతావు? పీకు. ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? తప్పు చేయలేదు కాబట్టి ఏం పీకలేడు అనేది నా కాన్ఫిడెన్స్. మేము తప్పే చేయనప్పుడు ఇట్లాంటి గొట్టంగాడికి ఎందుకు భయపడతాం మేము? రేవంత్ రెడ్డి అనేవాడు ఇంత మనిషి, చూడడానికి 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు ఉన్నట్లు డైలాగులు, బిల్డప్. ఇవాళ అడ్డిమారి గుడ్డి దెబ్బలో పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి. అంతకంటే ఆయన ఎక్కువ ఊహించుకున్నాడు అనుకో, అంతకంటే ధీటుగా, అంతకంటే ఘాటుగా సమాధానం చెప్పే సత్తా మాకుంది. ఆయన పెట్టే ఫాల్తూ కేసులు, తుపేలు కేసులు నిలుస్తాయని ఆయన అనుకుంటే ఆయనంత పిచ్చోడు వెళ్ళాడు. కానీ ఈ కేసుల వల్ల కేటీఆర్కి వ్యక్తిగతంగానో కేసీఆర్కి వ్యక్తిగతంగానో ప్రజల్లో ఒక చెడ్డ పేరు కదా. 14వ తారీఖు చూద్దాం చెడ్డ పేరు వచ్చింది ఎవరికి, ఏం జరుగుతుంది, ఎట్లా ఏమనుకుంటున్నారు ప్రజలు మా మీద పెడుతున్న ఈ కేసుల పట్ల. ఇప్పుడు 2 ఏళ్ళుగా పీకిందే ఉంది, ఇదే కదా, టైం పాసే కదా. కొన్ని రోజులు ట్యాపింగ్ అని, కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫార్ములా అని, కొన్ని రోజులు ఇంకోటని, ఇదే కదా టైం పాసే జరిగింది కదా. ప్రజలకు జరిగిన మేలు ఏంటో చెప్పండి, చూస్తాను నేను కూడా. వాళ్ళన్న మంచి పని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఓటు వేయాలి, చెప్పండి నాకు 2 పనులు ఏం చేసింది కాంగ్రెస్ అంటే. ఇవాళ ఆయన చెప్పలేడు కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్. బయట పోయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే నేను అడుగుతున్నా,
బీజేపీ ఎంపీకి వర్క్ ఇచ్చింది నువ్వు కాదా? బీజేపీ జేబు సంస్థ సిబిఐ కేసు ఇచ్చింది నువ్వు కాదా? బీజేపీ తెచ్చిన చట్టాన్ని వెంటనే అమలు చేసి ఇక్కడ ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా పనిచేస్తుంది నువ్వు కాదా? బీజేపీ బడేబాయికి రోజు వత్తాసు పలుకుతుంది నువ్వు కాదా? బీజేపీ వాళ్ళతో అంటగాగుతుంది నువ్వు కాదా? బీజేపీ ఎంపీల ప్రైవేట్ కార్లలో పోయి అర్ధరాత్రి అమిత్ షాతో మంత్రాలు జరుపుతుంది నువ్వు కాదా? ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావు ప్రజలకి? డెఫినెట్ గా ఎవరెవరితో ఉన్నారు ప్రజలందరికీ తెలుసు. ఎందుకు బీఆర్ఎస్ ని ఇటు కాంగ్రెస్ గానీ అటు బీజేపీ గానీ, బీజేపీ ఏమో కాంగ్రెస్ తో ఉందంటే, కాంగ్రెస్ ఏమో బీజేపీతో ఉందంటున్నారు. భయం అంటారు దాన్ని. కేసీఆర్ అంటే భయం. ఎందుకంటే 10 ఏళ్ళు 2014 నుంచి 23 వరకు ఇద్దరిని ఫుట్బాల్ ఆడారు కేసీఆర్ గారు రాజకీయంగా. ఆ భయం పోవట్లేదు. కేసీఆర్ మళ్ళీ ఎక్కడ వస్తారో, మమ్మల్ని ఇంకా ఈసారి ఫుట్బాల్ కాదు ఈసారి ఇంకేం ఆడతారో అని భయం. ఆ మాత్రం భయం ఉండాలి, తప్పదు. కేసీఆర్ లాంటి నాయకుడు అంటే భయం నుంచి వచ్చిన కామెంట్ అది. 100% డౌట్ ఎందుకు మీకు? 10 ఏళ్ల పాటు అడ్రస్ లేదు రెండు పార్టీలకి. ఇద్దరు కలిసి గూడు పుటాని చేసి, ఇద్దరు కలిసి అభివృద్ధి మీద మాట్లాడలేరు, సంక్షేమం మీద మాట్లాడలేరు. పోనీ 2 ఏళ్లుగా ప్రజలకు ఏం చేశారో కాంగ్రెస్ చెప్పలేదు, 11 ఏళ్లుగా తెలంగాణకి ఏం చేసిందో బీజేపీ చెప్పలేదు. కాబట్టి వాళ్ళ భయం ఏంటి? వీళ్ళని లేకుండా చేస్తే ఏదో ఒకటి మన ఇద్దరమే కొట్లాడుకోవచ్చు, మన ఇద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ద్విముఖ పోరా త్రిముఖ పోరా ఎక్కడ? జూబ్లీ హిల్స్. నాకు తెలిసి బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. డెఫినెట్ గా డైరెక్ట్ మాకు కాంగ్రెస్కే పోటీ. మా మెజారిటీ గతంలో కంటే ఎక్కువ రాబోతుంది. లాస్ట్ టైం మేము గెలిచింది 16,000తో, ఈసారి 16,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. రైట్. ఇది బీసీ రిజర్వేషన్ల అంశం ఎంతవరకు పనిచేస్తుంది అనుకుంటున్నారు? 42% పెంచితే అది ఆగిపోయింది. రేవంత్ రెడ్డి చేతిలో మోసపోని ఒక వర్గం నాకు చెప్పండి పేరు మీరు. దళితులకి SC ST డిక్లరేషన్ పేరిట దగా. 10 లక్షలు కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తాను ఇచ్చాడా? ఇవ్వాల. ఆ రకంగా SC STల గొంతు కోసాడు. బీసీలకు 42% రిజర్వేషన్. రిజర్వేషన్ ఒకటే చెప్పలేదు, 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. ఎందుకు పెట్టవు? అదైతే నీ చేతిలో పనే కదా. సరే, రిజర్వేషన్లు పార్లమెంట్ పరిధిలో ఉన్న అంశం మాకు తెలుసు, మీకు తెలుసు. ఏదో వాగారు, పనికి మళ్ళీ వాగుడు వాగారు. ఇప్పుడు మీరు గ్రహిస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు, మీరు మోసగాళ్ళని అర్థమైపోయింది బీసీలకు కూడా. ఓకే, నీ చేతిలో ఉన్న పని ఎందుకు చేయవు? 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టు. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాను, ఎందుకు పెట్టలేదు? అట్లాగే బీసీ సబ్ ప్లాన్ అన్నావు, ఎందుకు పెట్టట్లేదు? బీసీలకు 42% వాటా ఇస్తాను కాంట్రాక్ట్లలో ఉన్నావు, కానీ ఇప్పటికి కూడా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నావు కదా. ఎందుకు ఇవ్వవు? బీసీలకు వాటా ఇవ్వవు, కాంట్రాక్ట్లు ఇవ్వు. అదైతే నీ చేతిలో పనే కదా. కాంట్రాక్ట్ లో జీవోతి. అట్లాగే నువ్వు అర్జెంటుగా 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టు, సబ్ ప్లాన్ తీసుకొని రా, మేము స్వాగతిస్తాం. డెఫినెట్ గా బీసీలు, SCలు, STలు, మైనారిటీలు 4,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, పెట్టావా? మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు, ఇచ్చావా? కనీసం మైనారిటీకి మంత్రి కూడా మేము లొల్లి చేస్తేనే కదా ఇచ్చింది మొన్న చివరికి. కాబట్టి ఇంకోటి, మా హయాంలో మైనారిటీ మంత్రి అంటే డిప్యూటీ సీఎం, హోం మంత్రి, రెవెన్యూ మంత్రి. నువ్వేమిచ్చావు? అజారుద్దీన్ లాంటి ప్రముఖ క్రీడాకారుడికి క్రీడలు కూడా ఇవ్వలేదు. క్రీడలు కూడా ఇవ్వకుండా మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చి, ఏదో మైనారిటీ అంటే మైనారిటీ వెల్ఫేరే ఉండాలి. అదేం దిక్కుమాలిన భావదారిద్ర్యం. ఎందుకు మైనారిటీలు మంచి పదవులు చేయకూడదా, మంచి పోర్ట్ఫోలియోలు చేయకూడదా? తప్ప. మా హయాంలో రెవెన్యూ ఉంటారు, హోమ్ ఉంటారు, మీరు వచ్చి ఈరోజు మైనారిటీ వెల్ఫేర్ అంటే ఇది అవమానం కాదా? ఇంకో దరిద్రమైన మాట, నిన్న మాట్లాడిన మాట ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లేరంట. అంటే కాంగ్రెస్ చచ్చిపోద్ది, ఇంకా ముస్లింలు ఉండరా? అంటే బీజేపీ లేకపోతే హిందువులు ఉండరు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు ఉండరు. ఏం మాటలు ఇవి? ఇంత ఫూలిష్, ఇంత భావదారిద్రపు మాటలు నేనైతే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు నోటమ్మడి వినలేదు.